ఫ్రెండ్స్ అందరికీ. మనం ఇప్పుడు ఒంట్లు గార్డెన్కి అయితే వచ్చాము. ఒంట్లు గార్డెన్ అని ఎందుకు అంటున్నామంటే మనం ఉండేది వేరే గార్డెను, ఇది వేరే గార్డెన్ అనమాట. కొద్దిగా 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. ఇందులో ఓన్లీ ఒంట్లు ఉంటాయి. అలాగే ఇటు సైడ్ ఏమో కూరగాయలు పండిస్తాం, ఇటు సైడ్ ఏమో ఒంట్లు ఉంటాయి అనమాట. నేను ప్రతిదీ వీడియోలో క్లారిటీగా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ ఒంట్లు దేనికి పెంచుతున్నాము, అలాగే ఏమేమి తింటాయి, ఏమేమి వేస్తాం అన్నది ప్రతిదీ ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు స్కిప్ అయితే చేయకండి. అలాగే కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను. చుట్టుపక్కల గార్డెన్లు అన్నీ అనమాట, చాలా గార్డెన్లు ఉంటాయి. మొత్తం ఎడారి అనమాట. ఇంకా ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్తే ఎడారి ఉంటుంది. అక్కడ మొత్తం మంది షేకులు ఉంటారు కదా, మా బాబా లాంటి వాళ్ళు, వాళ్ళందరూ ఇలాగ గార్డెన్ల కింద చేసుకుని అందులో హౌస్లు, అలాగా ఫామ్ హౌస్లు అయితే కట్టించుకుంటారు. ఇది వచ్చేసి మంద అనమాట. ఇది ఎంట్రన్స్ గేటు. ఇక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి చూసారా, అవే ఫుజేరా కొండలు అనమాట. అంటే ఫుజేరా దగ్గరగానే ఉంటుంది ఇక్కడికి. ఇవన్నీ ఇటు సైడ్ ఏమో కూరగాయలు పండిస్తాం, ఇటు సైడ్ వచ్చేసి ఒంట్లు ఉంటాయి అనమాట. ప్రతిదీ చూపిస్తాను చూడండి. గేట్ దాటగానే ఎంట్రన్స్లో 2 రూమ్లు ఉంటాయి, ఇదొకటి అలాగే ఇదొకటి అనమాట. ఇందులో ఒక దాంట్లో సామాన్లు అయితే ఉంచుతాం, ఇంకొక దాంట్లో ఇంతకుముందు ఈ గార్డెన్ చూసుకునేందుకు ఒక మనిషి అయితే ఉండేవాడు. ఇప్పుడు మన గార్డెన్లోనే ఉంటున్నాడు. ఎందుకంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఇక్కడ ఉండి చూసుకునేవాడు. ఇప్పుడైతే డైలీ మార్నింగ్ వచ్చి ఒంట్లకి దానా అవన్నీ వేసేసి వెళ్ళిపోతాం మనం. లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఏసీ కూడా ఉంటుంది అనమాట, పవర్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూము అంటే ఎవరు యూజ్ చేయరు ఇది. మేమైనా కానీ ఇక్కడికి వచ్చాక అప్పుడప్పుడు వస్తామేమో, కానీ ఇందులో అసలు స్టే చేయమన్నమాట ఎక్కువసేపు. అప్పుడు ఉండేవాడు కదా. ఇది కిచెన్ అనమాట. కిచెన్ చూసారు కదా, ఆ రూమ్లో ఎలా ఉంటుందో చూపించాను కదా, ఈ రూమ్లో చూడండి ఎలా ఉంటుందో. ఇలా సామాన్లు అయితే ఉంచుతారు. ప్రతి రూమ్లో ఏసీ ఉంటుంది. మా గార్డెన్లో ఎన్ని రూమ్లు అయితే ఉన్నాయో ప్రతి దాంట్లో ఒక్కొక్క ఏసీ తప్పకుండా ఉంటుంది. ఇదేమో వాష్రూము. హీటరు. రూమ్లు వారంట బేరు మొక్కలు ఉంటాయి ఇలాగా, అంటే కాసిరేంగలు అంటారు కదా, ఆ మొక్కలు అనమాట. చూస్తారు కదా చెట్లు అలాగా వేస్తారు నీడ కోసం. మనం ఒంట్ల దగ్గరికి వెళ్దాం, ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్లో మన బాహుబలి గడు ఉంటాడు, ఇంట్రెస్టింగ్ ఉంటాడు చూడండి ఒకసారి. ఇది వచ్చేసి పోతుగాడు అనమాట. ఈ గార్డెన్లో మొత్తం అన్నిటికన్నా పెద్ద ఏంటంటే ఇది ఒకటే. అది చూడండి, ఆడు పడుకోవడానికి పెద్ద గొయ్యి కింద తీసుకున్నాడు చూసారా. కాకపోతే వీడికి ఒక కొన్ని అయితే కనిపించదు. చూడండి ఎలా చూస్తున్నాడు చూడండి ఒకసారి. ఒక కొన్ని అయితే కనిపించదు, వీడికి తాసాలు అనమాట. ఇవి దానా గట్ట వేస్తాం, ఇంకొన్ని దానా ఇదే అనమాట దానా. అందులోనేమో వాటర్ అయితే పెడతాం. ఈ 2 ఒంట్లు ఉన్నాయి కదా, ఈ 2 ఒంట్లు పిల్లలు పెట్టడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా టైం ఉంది, అంతవరకు ఇందులో ఉంచాం. అంటే ఇప్పుడు ఈ జాలీలు ఎందుకు కట్టించారంటే పిల్లలు పెట్టి ఒంట్లేమో ఒక రూమ్లో ఉంటాయి, మగ ఒక రూమ్లో ఉంటాయి, అలాగే ఆడవన్నీ ఒక రూమ్లో ఉంటాయి అనమాట. అలాగా పిల్లలు అలా ఉండటం కోసం అయితే చేయించారు ఇలా జాలీల కింద. లేకపోతే కొట్టేసుకుని తడిసేసుకుంటాయి అనమాట, అందుకని ఇలాగైతే చేయించారు. అలాగే వీటికి నీడ కోసం బేరు మొక్కలు అక్కడక్కడ వేయించాము. వీడి పిల్ల అనమాట అది. కాకపోతే చూడటానికి అదే పెద్దగా కనిపిస్తుంది, కానీ వీడు ముసలుడు అయిపోయాడు ఇప్పుడు. గొట్టాలన్నీ ఏ రూమ్కి ఆ రూము సెపరేట్ అనమాట. ఇందులో అయితే మామూలు కాదు. ఇప్పుడు వాటి రూమ్లోకి వెళ్ళామంటే ఇంకా మనకి మీద కానీ పడ్డా ఇంక అయిపోయామే, ఇంకా జెండా ఎత్తేసినట్టే. డ్రైనోజర్ లాగా ఉంటాడు. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ
ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఆడ ఒంట్లు అనమాట. ఎప్పుడన్నా ఇప్పుడు మన గార్డెన్లో 2 ఒంట్లు ఉన్నాయి కదా పాలిచ్చివి, అవి సంవత్సరం అవ్వగానే ఆపేస్తాం. మళ్ళీ పిల్లలు పెట్టించడానికి ఈ పోతుగడి చేత అయితే ఎక్కిస్తాం అనమాట. ఎక్కించిన తర్వాత ఇవి అప్పుడు వాటిని ఇక్కడ తీసుకొచ్చేసి వీటిని తీసుకెళ్తాం అనమాట పిల్లలు పెట్టే టైంకి అనమాట. సంవత్సరానికి పిల్లలు అయితే పెడుతుంది. ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇంకో 2 నెలల్లో పిల్లలు పెడుతుంది అనగా ఆ గార్డెన్కి అయితే తీసుకువెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది పిల్ల ఉంది కదా, చూడండి ఒకసారి, చిన్న పిల్ల అనమాట ఇది. ఆ గార్డెన్ నుంచి తీసుకొచ్చేసాం వీటిని. ఇందులో ఫస్ట్ గుంట పిల్లల్ని అయితే ఉంచేవాళ్ళం, ఇప్పుడైతే లేవు కాబట్టి ఇంకా పెట్టట్లేదు. అందులోది కొద్దిగా పెద్దగా అయిపోయింది, అందుకని అందులోనే ఉంచేసాం. ఇంకా మొత్తం అన్నట్లకి వీటికి పెద్ద గ్రౌండ్ అనమాట మొత్తం. అక్కడ ఏమో పడుకుంటాయి, ఇక్కడ చాలా నీట్గా ఉంటాయి. ఈ నీడ కోసం పైన షెడ్ కూడా వేసాం, చూడండి ఒకసారి. షెడ్ చివరి దాకా ఉంటుంది. అలాగే కొన్ని మొక్కలు మైంగా వేసాం, అది ఎప్పుడుదో కాబట్టి ఇది వేసింది, అక్కడ నీడగా ఉంటుంది. ఈ పోతుగడికి వచ్చేసి ఇక్కడ వేస్తాం అన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి మొక్కజొన్న కోసేసాం, మొత్తం అంతా అయిపోయింది. స్వీట్ కార్న్ అవి పీకేసి దీనికి అయితే వేసేసాం. ఇలాగనమాట ప్రతిసారి గడ్డే కాదు, అక్కడ గడ్డి మామూలుగా మొక్కజొన్న పండిస్తాం, అవి ఇంకా చాలా ఉంటాయి. అలాగా ఏది ఉంటే అది వీటికి అయితే వేసేస్తాం. మన గార్డెన్లోని ఇప్పుడు కొమ్మల్ని అయితే నరికేస్తున్నాం కదా, నార్మల్ పెద్ద పెద్ద చెట్లు, వాటికి ఉన్న కొమ్మల్ని ఒక గాడీలో వేసుకుని ఇక్కడ తెచ్చి వీటికి కూడా వేసేస్తాం. మొత్తం ఇక్కడ 15 ఒంట్లు అయితే ఉన్నాయి. వీటికి మార్నింగ్ దానా, రోజుకి దానా వచ్చేసి ఇక్కడే ఉంచుతాం. దానా రోజుకి 2 బస్తాలు అయితే అవుతాయి. మీకు ఆల్రెడీ ఒంట్ల దానా చూపించాను కదా, ఇదే అనమాట. 25 కేజీలు ఇవి, 2 బస్తాలు అవుతాయి. వీటికి డైలీ మార్నింగ్ వచ్చి వేస్తాము. వీటికి నీరు వచ్చేసి తాసాలోనే పెడతాం. మేము పెట్టేటప్పుడు ఈ పైప్తో అయితే పెడతాం. అప్పుడు ఇదైతే లింక్ తీసేస్తాం అనమాట, క్యాప్. ఎందుకంటే ఇవి ఇలాగే వదిలేస్తే, అవే ఆన్ చేసి ఇలా వదిలేస్తే మార్నింగ్ కల్లా మొత్తం బంద్ అయిపోద్ది. ఇదంతా తీసి ఇక్కడే పెట్టేస్తాం మళ్ళీని ఫుల్గా పెట్టిన తర్వాత. ఇదేమో దానాదనమాట, మొత్తం లొల్లేసి చూసారా. అదొక షెడ్డు, అదొక షెడ్డు, 2 జాగాల్లో పడుకుంటాయి. మీకు చూపించాను కదా ఇటు సైడ్ మొత్తం కూరగాయలు పండిస్తామని. ఇక్కడ స్వీట్ కార్న్ వేసాం కదా, అవన్నీ అయిపోయాయి. ఇందులో కొన్ని టమాటాలు అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. గడ్డి కూడా ఎక్కువ మొలిచేసింది. ఇంకా దగ్గరికి వచ్చేసినాయి కదా, అయిపోతున్నాయి. ఇంకా కోసేసి పంపేయడమే మా బాబాకి. ఇవి చిన్న టమాటాలు, సలాడ్లో తింటారనమాట ఇవి ఎక్కువ. అవేమో పెద్దవే, ఇవి ఎల్లో కలర్ చిన్నవే, ఇవి కూడా సలాడ్లోకే. ఆ పెద్దవి మాత్రం కర్రీలో వేసుకోవడానికి, ఇవి పెద్దవే. ఇలా ప్రతి సంవత్సరం వేస్తాము, ఈ రూమ్లో ఆ రూమ్లో కూడా. ఇక్కడికి వచ్చే వాళ్ళ పని ఎలా ఉంటుందంటే, నార్మల్గా మార్నింగ్ 6 గంటలకు వస్తారు. 6 గంటలకు వచ్చి 7 అయ్యేటప్పటికి వీటికి గడ్డి, అలాగే దానా, ఇంకా నీళ్లు పెట్టేసి ఎమ్మటనే మళ్ళీ ఆ గార్డెన్లోకి అయితే వచ్చేస్తారు. డైలీ మార్నింగ్ అనమాట. ఇంకా అసలు ఈ గార్డెన్కి అయితే రావాల్సిన అవసరం పని లేదనమాట. ఇంకా
ప్రతిదీ మార్నింగ్ డైలీ వచ్చేసి ఇలా వేసేసి ఆ గార్డెన్లోకి అయితే వచ్చేస్తారు. ఇదే అనమాట డైలీ వర్క్ ఈ గార్డెన్లో. నార్మల్గా కూరగాయలు గట్ట ఉన్నప్పుడు అయితే కొద్దిగా లేట్ అవుద్ది, 8 అయ్యే వరకు ఉంటారనమాట, 8 అయ్యే వరకు ఉంటారు. అప్పుడు ఏదన్నా పని ఉంటే చూసుకుని 8 అయ్యేటప్పటికి వస్తారనమాట ప్రతిదీని. ఇప్పుడు మొక్కజొన్న గట్ట మొత్తం అయిపోయింది, ఇంకా ఇప్పుడు మన గార్డెన్లోనే పని అంతా. ఎందుకంటే ఖర్జూరు అయితే వచ్చేసింది కదా, అక్కడే చూసుకోవాలి ప్రతిదీని. అలాగే ఖర్జూరు వీడియో కూడా పెట్టాను, వీడియో అయితే చూడండి. అంటే పూలు కట్టడం అన్నది పెట్టాను అనమాట. హెలికాప్టర్ రూమ్లో ఏముంటాయో ఆల్రెడీ చూపించాను. ఇందులో పూస కీరా వేసాం అనమాట, అంటే అయిపోయినాయి మొత్తం. అందులో టమాటాలు చూపించాను కదా. అన్నిటికన్నా మెయిన్గా కావాల్సింది మొక్కలకైనా ఒంట్లకైనా ఏట్లకైనా తాగడానికైనా నీరు మాత్రం మస్ట్ ఇంపార్టెంట్గా కావాలి. ఇక్కడ చాలామంది నీరు కోసం అయితే ఇబ్బంది పడతారు. అలాగే మీకు దారిలో చూపించాను కదా, ఆ దారిలో అలా ఎండిపోవడానికి కారణం ఏంటంటే నీరు లేకపోవడం. నీరు ఒకవేళ వస్తే కనుక ఇలా గార్డెన్ల కింద అయితే చేసుకుంటారనమాట ప్రతి ఒక్కరు. షేకులు, కొంతమంది బోర్లు అయితే వేయించుకుంటారు. మాకు ఇక్కడ వాటర్ ట్యాంకులు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఈ పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి కదా, ఇప్పుడు మన గార్డెన్ ఉంది చూసారా, 2 కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి వస్తాయి అనమాట వాటర్. పైప్ లైన్లు భూమిలో నుంచి ఉంటాయి, ఆ భూమిలో నుంచి వచ్చి ఇందులో స్టోర్ అవుతాయి అనమాట. మనకు కావాల్సినంత వాటర్ని అయితే యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాటర్ కావాల్సినప్పుడు అక్కడ వాల్ అయితే ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేస్తే ఇందులోకి వాటర్ అయితే వస్తాయి. అప్పుడు ఇక్కడ ఉన్న మొక్కలకి అలాగే ఒంట్లకి నీరు పెట్టడం అలాంటివన్నీ చేస్తామన్నమాట. కాలీఫ్లవర్ ఇవి ఏమో బీట్రూట్ అనమాట. బీట్రూట్ మొక్కలు చాలామంది తెలిసే ఉంటుంది. బీట్రూట్ ఇది బ్లాక్ కలర్ కార్న్ అనమాట, మొక్కజొన్న. ఇవి మా బాబా స్పెషల్గా తెప్పించాడు అనమాట. ఒక 6 విత్తనాల వరకు తెప్పించాడు, వేసాము ఒక లైన్లో. జాగలో ఇంతకు ముందు స్వీట్ కార్న్ ఉండేది, ఇప్పుడైతే మొత్తం అయిపోయింది, తీసేసాం. ఇది మళ్ళీ ఇవన్నీ పిచ్చి మొక్కలు ఇప్పుడు తీసేసి దున్నేస్తాం అనమాట ప్రతిదీని. ఇటు సైడు దుంప మొక్కలు వేసాం కొన్ని, అటు సైడు. ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంటుంది. ఇక్కడ మొక్కజొన్న గట్ట ఏం వేసాం అన్నది ప్రతిదీ ఫుల్ వీడియో అయితే చేశాను. మన గార్డెన్లో కూరగాయలు సాగని వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇక్కడ మొక్కలు వేయాలంటే మనకు తెలిసిందే, పెంట అయితే చాలా ముఖ్యంగా కావాలని. ఇంకోండి ఇక్కడ వేసేస్తాం. ఇప్పుడు మన గార్డెన్లో ఆవులు ఉన్నాయి కదా, ఆవులు పెంట అక్కడ స్టోర్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తోలుకొచ్చేసి ఇక్కడ పోసేస్తాం అనమాట. కావాల్సిన అన్నప్పుడు తీసుకుంటాం. ఆ జాగా మొత్తం కనిపిస్తుంది చూసారా, ఆ జాగాలో మొత్తం గడ్డి. ఆ గడ్డి వచ్చేసి ఒంట్లకి వేయడానికి అనమాట. ప్రతిదీ నెలకు ఒకసారి కట్ చేస్తాం ఒంట్లకి. ప్రతిసారి ఇప్పుడు గడ్డి బండ్లు వస్తున్నాయి కదా, కొనుక్కుని తెస్తున్నారు కదా, ఆ గడ్డి బండ్లు వేయాలంటే ఇప్పుడు చాలా దవుద్ది అనమాట. అందుకని వెనకాల చూపించాను కదా, ఆ గడ్డి బండ్లు అయితే నెలకు ఒకసారి కట్ చేస్తాం. అది మాకు 10 రోజుల కంటే ఎక్కువ రాదనమాట, 10 రోజులకి వస్తుంది. మిగతా రోజులైతే అవి వేస్తాము. మనకి లోడ్ వస్తుందని చెప్పాను కదా, ఆ గడ్డి అయితే ఎక్కువ రోజులు ఏమి రాదు. ఒక్క బండ వచ్చేసి ఒక వారం రోజులు వస్తుంది అంతే. చాలా ఎక్కువ అయిపోద్ది. ఇవి తక్కువ 15 ఒంట్ల దాకా ఉన్నాయి. ప్రతిదీని తక్కువ ఏం తిందో. అలాగే దానా కూడా 2 బస్తాలు వేస్తాం మార్నింగ్ వచ్చేసి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కొంతమందికి అయితే షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే తప్పకుండా సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.